99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఓ హోటల్ ముందు కార్ పార్కింగ్ విషయంలో తీవ్ర ఘర్షణ జరిగింది. కర్ణాటకకు చెందిన కొందరు టిఫిన్ చేసేందుకు హోటల్ ముందు కారు పెట్టి పక్కనే ఉన్న మరే హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. హోటల్ ముందు నుంచి కారు తొలగించాలని కొందరు స్థానికులు వారితో ఘర్షణ పడ్డారు. మాటామాట పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి బీభత్సంగా కొట్టుకున్నారు. ఒక్కసారిగా 15 మంది కలిసి కర్ణాటకకు చెందిన వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరు వర్గాలను నచ్చజెప్పేందుకు పలువురు ప్రయత్నించినా దుండగులు దాడికి పాల్పడడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణకు కారకులైన వారిని కదిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని హోటల్ ముందు కార్ పార్కింగ్ విషయంలో తీవ్ర ఘర్షణ జరిగింది. కర్ణాటకకు చెందిన కొందరు టిఫిన్ చేసేందుకు హోటల్ ముందు కారు పెట్టి పక్కనే ఉన్న మరో హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. హోటల్ ముందు నుంచి కారు తొలగించాలని కొందరు స్థానికులు ఘర్షణ పడ్డారు. మాటామాట పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి బీభత్సంగా కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రతిమ. ప్రియాంక, ఈ రోజు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో హోటల్ దగ్గర పార్కింగ్ విషయమై దారుణంగా గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవ అక్కడ ప్రాంతంలో ఉండేటువంటి భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పాలి. కదిరిలో ఉండేటువంటి సప్తగిరి హోటల్ ఎప్పటి నుంచో అక్కడ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంది. అయితే ఇటీవల దాని పక్కనే లక్ష్మీ విలాస్ అనే హోటల్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కర్ణాటకకు చెందినటువంటి ఒక కుటుంబం మామూలుగానే గుడికి దర్శనానికి వచ్చి అక్కడ టిఫిన్ చేయడానికని సప్తగిరి హోటల్ దగ్గర కార్ పార్క్ చేసి వాళ్ళు లక్ష్మీ విలాస్ హోటల్లో టిఫిన్ చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే తమ హోటల్ దగ్గర కార్ పార్క్ చేసి పక్క హోటల్లో టిఫిన్ చేయడాన్ని జీర్ణించుకోలేనటువంటి సప్తగిరి హోటల్ యాజమాన్యం వాళ్ళని వెంటనే అక్కడి నుంచి కారు తీసేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ హోటల్లో నుంచి వచ్చి కారు తీసేటువంటి నేపథ్యంలో మాట పెరిగి ఆ చిన్న గొడవ కాస్త చాలా పెద్ద గొడవగా జరిగి దాదాపుగా వాళ్ళని తరిమి కొట్టినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కదిరిలో ఏర్పడింది ప్రియాంక. అంటే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాల మధ్య ఉండేటువంటి గొడవని సరిదిద్ది వాళ్ళపై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి కుటుంబము కదిరిలో టిఫిన్ చేస్తున్నారో వాళ్ళకి బాగా దెబ్బలు తగలడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది ప్రియాంక. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.